మిత్రులారా అందరికీ నమస్తే. మనం పగడాల అనంతరాములు గారితో ఉన్నాము. సార్ చెప్పండి, మీది ఏ ఊరు, మీ ప్రాంతం ఏది, వివరాలు చెప్పండి. మాది ఖమ్మం అర్బన్ మండలం, అల్లీపురం, కొత్తగూడెం, 14వ డివిజన్. మా నాన్నగారు పగడాల వసవయ్య, మా అమ్మగారు పగడాల పుల్లమ్మ. మాకు మా నాన్నగారికి 4 సంతానం. మా నాన్నగారు వ్యవసాయ కూలిగా ఒక రైతుకి దగ్గర ఉండి మా నాన్నగారు మమ్మల్ని పోషించుకుంటా జీవనోపాధి కోసం మా అమ్మగారు అనేక కష్టాలు పడి మమ్మల్ని సాధటం కోసం చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే అదే విధంగా క్రమంగా మా నాన్నగారికి బొమ్మిశెట్టి నారాయణ గారు, అప్పుడు ఎర్రజెండా అని మా నాన్నగారు ఎర్రజెండా వైపు సిపిఐ పార్టీలో, అప్పుడు ఉమ్మడి కమ్యూనిస్టులు ఉమ్మడి పార్టీగా అందులో చేరి మాకు ఏ పార్టీ అనేది లేదు, అంతా ఎర్రజెండే. మాకు పార్టీలు మారటం కానీ, ఓ పార్టీ కాడికి పోయి మేము చేయి చావటం కానీ ఆ లోటు రానియకుండా మా నాన్నగారు మా అమ్మగారు అనేకమైన ఇబ్బందులు పడి మమ్మల్ని సాగటం జరిగింది. అదే క్రమంగా మా నాన్నగారు ఉన్న రైతు దగ్గర నుంచి పూర్తిగా పార్టీ వైపు మొగ్గు చూపారు. పార్టీ వైపు చూపిన తర్వాత మా అమ్మగారు మమ్మల్ని సాధటం చాలా ఇబ్బందికరంగా ఉంది. అయితే ఒక రైతు, మా వాడకి ఆ రైతు పేరు కూడా చెప్తే బాగుంటుంది, కానీ ఆ రైతు మా వాడందరికి కూడా ధర్మరాజులా ఉండి ఆ రైతు చాలల్లో ఈ ఆకుకూరలు అవి కోసుకొని అవి అన్నిటినీ ఖమ్మం దగ్గర కాబట్టి అప్పుడు కామెట్టుకు పోదాం అనేది ఖమ్మం కూడా అంటాం కూడా రాకపోయేది. నేను చిన్నపిల్లలం కదా. అయితే మా అమ్మటి నేను కూడా పోయేవాడిని. నేను ఎందుకు చెప్తున్నా అంటే పడ్డ కష్టాల గురించి, కన్న ఊరిని గురించి, ఉన్న ఊరిని, పడ్డ కష్టాలని, కన్న తల్లిదండ్రులని మర్చిపోయే రోజులు కాబట్టి ఈ రోజులు. అందుకనే నాకెందుకో చెప్పబుద్ధి అయి చెప్తున్నా మీ అందరికీ. నన్ను ఏదన్నా తప్పుగా భావిస్తే క్షమించగలరు. అదేవిధంగా మా అమ్మగారి అమ్మటి చిన్నతనంలోనే మా నాన్నగారు ఎప్పుడైతే ఎర్రజెండా వైపు అంటే పార్టీ ప్రజానాట్య మండలి పాటలు పాడుతూ దళాల్లో ఉండేవాళ్ళు కదా. మా నాన్న మండలి దళాల్లో ఉండేవాళ్ళు, ప్రజానాట్య మండలిలో దళాల్లో ఉండి అట్టనే ఆడ మీటింగ్ అయితే అట్టనే వెళ్ళిపోయేవాడు మా నాన్న. మా నాన్నగారికి పూర్తిగా ప్రజానాట్య మండలి పాటలు రాయటం ఆయనే, పాడటం ఆయనే. పెద్ద గాయకుడిగా పేరు తెచ్చుకున్న మా నాన్నగారు మమ్మల్ని సాధటంలో కొద్దిగా మా అమ్మగారి మీదనే ఎక్కువ బాధ్యతలు పట్టడం జరిగింది. అదేవిధంగా మా అమ్మ కూడా ఏనాడు కూడా మా నాన్నగారిని అనలేదు. అనకుండానే మా అమ్మగారు వ్యవసాయం భూమి ఉన్నా వ్యవసాయం చేసే మాకు శక్తి లేక, అంటే నీటి ఎద్దడి ఉన్నదేమో, నీటి సరఫరా లేదు సరిగ్గా, నీటి వస్తువులు అన్నీ ఉన్నా వ్యవసాయం చేసే శక్తి మాలో లేదు. అయితే మా నాయనమ్మ పెట్టుబడులు పెట్టాలి అన్నీ ఉంటుంది కదా, ఎడ్లు పెట్టుబడులు పెట్టాలి, అరకలు. మా నాయనమ్మ మా అమ్మమ్మ వీళ్ళందరూ కూడా మనకున్న వ్యవసాయం చేసుకుంటే బాగానే, అంటే ఇప్పుడు పెట్టుబడి పెట్టే శక్తి లేక, ఎడ్లని గట్టి అరక గట్టి దున్నే శక్తి లేక, మా అమ్మ మా నాన్నగారికి చెప్పలేక అనేకమైన ఇబ్బందులు పడ్డారు. అయితే మా అమ్మగారు అమ్మటి నేను చిన్నతనంలోనే అనేకమైన బాధలు పడ్డా. పడి
కుటుంబం కోసం మా అమ్మ పడ్డ కష్టాలు ఇంత అందుకనే ఇప్పుడు ఉన్న వాళ్ళకి మనిషి గొప్పగా ఎదగవచ్చు, గొప్పగా సంపాదించవచ్చు. మా అమ్మగారికి నేను పాతే చేదోడు వాదోడుగా ఉండి మా అమ్మగారికి సహకరించేవాడిని, కొద్దిగా నెమ్మడిపోయేవాడిని. క్రమంగా నేను కూడా మా నాన్నగారుగా రైతుల దగ్గర ఏదైతే మా నాన్న రైతుల దగ్గర ఉండి జీవితాన్ని ఉండేవాళ్ళ జీతమే ఉండేవాడిని. ఎన్ని సంవత్సరాలు చేశారు? దగ్గర 20 సంవత్సరాలు జీతాలే ఉన్నాయి. నేను జీతాలే ఉన్నా. ఎప్పుడైతే బొమ్మిశెట్టి నారాయణ గారు మా నాన్నగారికి గురువుగా దొరికారో వారెమ్మటి ఎర్రజెండా చెప్పే వెళ్ళిపోయేవాడు. కుటుంబాన్ని తక్కువ టైంలో చూసుకునే టైం ఆయనకి టైం దొరకకపోయేది. పార్టీ అంటే కమిటెడ్గా తిరిగేవాళ్ళు పొద్దాహల. బాగా సిద్ధాంతం కోసమే పనిచేసిన మా నాన్నగారు. సరే ఆయన అంత నాకు లేదు. కానీ జీతం పాలేరుగా జీతగాడిగా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? నేను దాదాపుగా మొట్టమొదలు నాకు 12-13 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేస్తే 20 సంవత్సరాలు నేను జీతాలే ఉన్నా. 20-25 దాకా కూడా జీతాలే ఉన్నా. నేను దగ్గర ఒకే కుటుంబంలో 10 సంవత్సరాలు ఉన్నా. ఒక కుటుంబంలో ఒక 3 సంవత్సరాలు, ఒక కుటుంబంలో ఒక 4 సంవత్సరాలు, ఒక కుటుంబంలో ఒక 5 సంవత్సరాలు, ఇట్టా ఒక 25-26 సంవత్సరాలు నేను జీతాలే వండుకుంటా. ఈ లోపల నాకు పెళ్ళి టైం వచ్చేసి పెళ్ళి చేయాలనే ఆలోచన మా నాన్న ఇద్దరికీ కూడా ఒకసారి చేయాలనే ఆలోచన మా అన్నయ్య గారికి నాకు పెళ్లి చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో మా నాన్నగారికి ఎదురు చెప్పలేక సరే మా నాన్నగారు పార్టీ సిద్ధాంతం కోసం మాకు పార్టీ పెళ్ళి చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అప్పుడు నాకు నారాయణ గారు మాకు వేరే పార్టీ అంటే లేదు, ఎర్రజెండా పార్టీయే కాబట్టి నాకు సభ్యత్వం ఇచ్చారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న రోజుల్లో అప్పుడు రాజవెల్లి గారు మంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు పెద్దలు మోహలాల్ గారు, బొమ్మిశెట్టి నారాయణ గారు, వీరందరూ కూడా సరే ఉన్నారు. గ్రామ పెద్దలు చింతకాల వెంకటేశ్వర్లు గారు, అవధాని వెంకయ్య గారు, వీళ్ళందరూ కూడా ఉండి, సిద్ధి వెంకటేశ్వర్లు గారు, వీళ్ళందరూ కూడా ఉండి నా పార్టీ పెళ్ళి చేయటం జరిగింది. మా అన్నయ్య గారిది సాంప్రదాయంగా పెళ్లి చేయటం జరిగింది. ఇక ఆ క్రమం నుంచి చిన్నంగా మా నాన్నకి మధ్యలో జబ్బులాగా వచ్చి మా నాన్నగారు కాలం చేశారు. ఆ తర్వాత అదే పార్టీని మాకు మా నాన్నగారికి ఏ గురువు అయితే దొరికారో అదే నేను ఆయన్ని గురువుగా అనొచ్చో అనకూడదు, కానీ నాకు కూడా ఆయన రాజకీయ గురువు, ఆయన పెద్దలు బొమ్మిశెట్టి నారాయణ గారు. ఆయన దగ్గర ఉండి నేను కూడా ఆ పార్టీని నమ్ముకొని ఇంతవరకు కొనసాగించుకుంటూ ఆ పార్టీని పనిచేసుకుంటూ అందరినీ మెప్పించుకుంటూ ఇక నాకు 2 అమ్మాయిలు, నా కుటుంబ పోషణ ఇదైన తర్వాత మహానుభావులు ఎవరు పెట్టారో ఏంటో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది చిన్నగా ఇక నారాయణ గారు కూడా కాలం చేసిన తర్వాత రాజకీయాలన్నీ తారుమారు అయినాయి. కాబట్టి ఈ రాజకీయానికి నేను సరిపోనేమని చెప్పి ఆగి చిన్నగా ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తిరుక్కుంటాం. మధ్యవర్తి కాడ నుంచి స్టార్ట్ చేసి దగ్గర ఇప్పటికీ 25-26 సంవత్సరాలు నేను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నా.
ఇక్కడ మహానుభావుడు ఇక్కడ నన్ను నేను ఇక్కడికి వచ్చి ఒక మహానుభావుడి దగ్గర 11 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ చేయటం జరిగింది. ఇక నా కుటుంబం కోసం నేను ఇక్కడ ఉండటం జరిగింది. ఇది నా జీవితంలో కొన్ని అంశాలు మాత్రం మీ ముందు చెప్పడం జరుగుతుంది. నా జీవితంలో కొన్ని అంశాలు చెప్పటం జరిగింది.